కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం దీనికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ క్యాడర్కు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మీటింగ్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి, పూర్తి సమాచారం చెప్పండి. పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన చర్చ ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ వ్యతిరేకతను, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఇవాళ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రానున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలా ముందుకెళ్లాలి, గత తెలంగాణ ఉద్యమం పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్యమం చేసిన చరిత్రను, ఆనాడు పడ్డ కష్టాలను, తెలంగాణ పడ్డ గోచని కూడా ఇవాళ ముఖ్య నేతలకు వివరించినట్టు తెలుస్తుంది. నాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుండి పోరాడాం, ఆనాడు ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ముందుకెళ్లి స్వరాష్ట్రాన్ని సాధిస్తున్న తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాం, దేశానికి తలమానికంగా తీసుకెళ్లాం. కానీ వాళ్ళ 14 ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, పూర్తిగా నిరంకుశత్వానికి పూనుకుంది. ఇవాళ ప్రశ్నిస్తే గొంతు నొక్కుతుంది, ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు పెట్టి జైల్లో వేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై మరింత పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఆకాంక్షను ఆనాడు అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుని ముందుకు తీసుకపోతే వల్ల తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ దమనకాండకు సింహగీతం పాడాలంటే తెలంగాణ సమాజం మేల్కోవాలి, తెలంగాణ ఉద్యమకారులు మేల్కోవాలి, బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండాలి, వారికి ఒక భరోసానివ్వాలని చెప్పేసి కూడా అధినేత దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా 25 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించాలి. నిర్వహణతో పాటు ఏదైతే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి, ఆ బహిరంగ సభలో పలు అంశాలపైన నాటి తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా చేశారో అన్ని విధాలుగా చూడడం వల్ల మరొకసారి తెలంగాణ ఉద్యమానికి గొంతుగా, తెలంగాణ అస్తిత్వానికి ఒక వేదికగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోయింది. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, తెలంగాణ సమాజంలో ఎదుర్కొన్న సమస్యలు, తెలంగాణ రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు అన్నింటిపైన పోరాటం చేస్తూ ముందుకు పోవాలి, వారికి ఒక ధైర్యం నింపాలి, వారికి ఒక భరోసా నింపాలి, వారికి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్ లివిల్, థ్యాంక్ యూ.